కువైట్‌లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. కువైట్‌లో లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే కత్తి మీద సాములాగే ఉంటుందనమాట. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇండ్లల్లో పనిచేసేవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. బయట ఇండివిడ్యువల్‌గా జాబ్స్ చేసుకోనో లేదా వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. ఇండ్లల్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైలు మార్నింగ్ లేవగానే బండ్లు కడగాలి. లేదా ఆడవాళ్ళైతే వాళ్ళ యజమానులు ఏం చెప్తే ఆ వంట చేయాలి, ఇల్లంతా తుడవాలి, అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆడవాళ్ళకైతే ఉంటుంది. మగవాళ్ళకు బయటెళ్ళి ఏదన్నా వాళ్ళు చెప్పింది తీసుకురావాలి. వాళ్ళ పిల్లలను స్కూల్లో వదిలిపెట్టాలి, పిలుచుకురావాలి. అలా ఉంటుంది. వాళ్ళకింక సెలవు ఎప్పుడు దొరుకుతుందంటే శుక్రవారం ఒక్కరోజు వాళ్ళకి సెలవైతే ఇస్తారనమాట. ఆ సెలవు రోజు మాత్రము వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేసి రావచ్చు. అరబ్బీలో సెలవును చుట్టి అంటారు. మామూలుగా కువైట్ కంట్రీలో శుక్రవారం సెలవిస్తారు. జాబ్ చేసే వాళ్ళకైతే శుక్రవారం, శనివారం 2 రోజులు సెలవు ఉంటుంది. గవర్నమెంట్ హాలిడే కూడా శుక్రవారం, శనివారం ఉంటుంది. కానీ ఇండ్లల్లో పనిచేసే వాళ్ళకు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సెలవిస్తారు. అన్ని ఇండ్లల్లోనూ ఇయ్యరనమాట ఆ సెలవు. కొన్ని ఇండ్లల్లో ఇస్తారు. కొన్ని ఇండ్లల్లో శుక్రవారం సెలవు కూడా ఇవ్వరనమాట. బిజీగా ఉన్నప్పుడు అసలు ఇవ్వరు. యాక్చువల్‌గా రూల్ ప్రకారం అయితే శుక్రవారం సెలవు ఇవ్వాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఉండాది. అది. ఇక వాళ్ళు ఆ శుక్రవారం ఒక్కరోజు వాళ్ళ ఊరి వాళ్ళతో, అలాగే వాళ్ళకి ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళతో ఏదైనా ఒక చోటుకి వెళ్ళడము, వాళ్ళతో కలవడము, తినడము, తిరగడము, ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేస్తారు. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు అలా ఉంటది. ఇంక బయట పనిచేసే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి జాబ్ హోల్డర్స్. అంటే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అనమాట. టైం ప్రకారం ఉంటది. ఈ టైంకి వెళ్తే ఆ టైంకి వచ్చేస్తారనమాట. అది షాప్‌లో పనిచేసే సేల్స్‌మెన్ కావచ్చు, లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావచ్చు, సివిల్ ఇంజినీర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చనమాట. పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాళ్ళు కావచ్చు, కార్పెంటర్ వర్క్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. టైమింగ్స్ ఈ టైంకి వెళ్తే ఆ టైంకి మధ్యలో మళ్ళా లంచ్ బ్రేక్ ఉంటది. మళ్ళా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కొద్దిగా ఉంటది. అలా ఉంటది బయట పనిచేసేవాళ్ళకు. ఇకపోతే ఒక టైమింగ్ అంటూ లేకుండా, ఒక ఇది అంటూ లేకుండా సొంతంగా ఉంటారు కొంతమంది. అంటే పేపర్‌కి యాడ్ ఎయడం. కార్పెంటర్ వర్కే ఉంది. పేపర్‌కి యాడ్ ఎయడము, లేదా ఏసీ పని, లేదా లిఫ్ట్ టెక్నీషియన్ పని ఉంది. ఇవి కొన్ని ఎలా ఉంటాయంటే సొంతంగా చేసుకునేవాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే పేపర్‌లో యాడ్ ఏసుకోవడం. దీనికి ఎట్లంటే టైమింగ్స్ ఉండదు. సెలవు అంటూ ఉండదు. ఏముండదు. వరుసగా పనులొస్తుంటే వరుసగా పోతూ ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కసారి ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళకి శుక్రవారం అన్నా లీవ్ వస్తదేమో గానీ, ఇట్లా బయట పనిచేసేవాళ్ళకు శుక్రవారం కూడా లీవ్ దొరకదనమాట. కువైటోళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలా, ఎప్పుడు వర్క్ ఉంటే అప్పుడు చేసుకురావాలి. అది ఏ పనైనా కావచ్చు. అలా ఉంటది బయట పని చేసేవాళ్ళకు. కానీ డబ్బులు ఎక్కువగా బయట పని చేసేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఇళ్ళల్లో పని చేసేవాళ్ళకి ఫిక్స్‌డ్ ఉంటాయి. జాబ్ హోల్డర్స్ కూడా ఫిక్స్‌డ్ సాలరీ ఉంటుంది. కానీ బయట సొంతంగా పని చేసుకునే వాళ్ళకు చేసుకునేంత ఉంటుందనమాట. అట్లనే అందరికీ అలాగే ఉండదు. కొందరికి ఉంటది. కొందరికి వర్క్స్ రావు. ఖాళీగానే ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడంతా వాళ్ళకి లీవే గదా! కాబట్టి ఖాళీగానే ఉంటారనమాట. పనొస్తే పనికి పోతారు. పని లేకపోతే ఖాళీగా ఉంటారనమాట. ఇటువంటి వర్క్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది గూడా ఇది మీకు 2 రకాలుగా అని చెప్పాను కువైట్ లైఫ్ స్టైల్ ఇదనమాట. ఒకటి ఇండ్లల్లో పనిచేసేవాళ్ళు కాబట్టి ఇలా 2 రకాలుగా అయితే లైఫ్ స్టైల్ అయితే ఉంటుందనమాట కువైట్‌లో. ఈ వీడియోలో నేను అన్ని రకాల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది నేను మీకైతే చూపించడం అయితే జరిగిందనమాట. నేను చూసింది కళ్ళతో చూసింది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో అన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. వీడియోకైతే లైక్ చేయండి. అదేవిధంగా మనకు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో తీసుకోవడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. మరో లేషే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్. వందే మాతరం.